డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ తన అవసరాల కోసం ఏదో ఒకటి లోపల పెట్టుకుని రాష్ట్ర విభజనకు పాల్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయింది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి అనే ఒక అంశం మీద నానా రకాలైన మాటలు మాట్లాడి దాన్ని కూడా విభజిస్తాను, నేను 3 రాజధానులు చేస్తానని, ఇప్పుడేదో మరి మావిగన్ అని కొత్తగా 3 ఊర్లతోటి అన్నిటినీ కలిసి కొత్త రాజధాని ప్లాన్ బి ఉంది నా దగ్గరని, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఈయన కూడా దరిదాపుగా కాంగ్రెస్ పార్టీ లాగే భూస్థాపితం అయిపోయే ప్రయత్నాలు విపరీతంగా చేస్తున్నాడు. ఖచ్చితంగా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటారు చూడండి, అలాగనే ఆ తల్లి కాంగ్రెస్ లాగానే ఇప్పుడు ఈ పిల్ల కాంగ్రెస్ కూడా భూస్థాపితం అయిపోయే పనులు ఖచ్చితంగా జరుగుతున్నాయి. మొత్తం అప్పుడేం జరిగింది ఒకసారి మనం వరుసగా తీసుకుంటే అదే విధంగా ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే జరుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనం ఫుల్గా కైవసం చేసుకునే అవకాశం ఉంది, స్టేట్ డివైడ్ చేస్తే ఆంధ్ర ప్రజలు మాత్రమే ఉమ్మడి ఆంధ్ర కోరుకుంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకు లేకపోయినా కానీ తెలంగాణలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము, ఆ సీట్లన్నీ మనకే ఉంటాయి. దాంతోపాటుగా కేసీఆర్ కూడా అప్పుడు కొన్ని మాటలు కూడా మాట్లాడాడు, అవసరమైన సమయంలో అవసరమైనప్పుడు కావాలంటే నేను నా టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలిపేస్తాను అని. కానీ మాట ఏరు దాటినాక తెప్ప తగిలేయటం అటు కేసీఆర్కి ఇటు జగన్మోహన్ రెడ్డికి అందరికీ బాగా అలవాటే కదా. అట్లాగనే ఇప్పుడు ఆయన ఏరు దాటేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆయన సొంతగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఆడ విజయం సాధించలేకపోయింది. ఎందుకంటే అక్కడ తెలంగాణలో మరి దశాబ్దం పైగా ఈ కేసీఆరే తెలంగాణ వాదాన్ని తీసుకుని దాంతోపాటుగా పోట్రే అవటం కూడా తెలంగాణ తీసుకొచ్చిన మహానేత కింద కేసీఆర్ ఆ రోజు ప్రభావితం చూపించాడు. మరి వాళ్ళందరూ ఎప్పుడు కేసీఆర్ని ఎన్నుకోవటం కూడా జరిగింది. ఒకంత దాదాపుగా 9 సంవత్సరాలు, ఎందుకంటే ఒక సంవత్సరం ముందే కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళాడు కాబట్టి 9 సంవత్సరాలే. 9 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అతలాకుతలం అయిపోయింది తెలంగాణలో. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఎక్కడికి ఎంత అధమ స్థాయికి పడిపోయింది అని అంటే వాళ్ళు పోటీ చేసిన 175 స్థానాల్లో కనీసం వాళ్ళు డిపాజిట్ కూడా సాధించలేని స్థానానికి పడిపోయారు. మరి అటు తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచినా, 2019లో వైసీపీ గెలిచినా, మళ్ళీ తిరిగి 2024లో కూటమి టీడీపీలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మారలేదు. ఏ కాంగ్రెస్ పార్టీలో నుంచి అయితే విభేదించి బయటకు వచ్చాడో జగన్మోహన్ రెడ్డి కూడా అప్పట్లో అందులోంచి బయటకు వచ్చే తనతో వచ్చే వాళ్ళందరి చేత రాజీనామా చేపించి వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిపించాడు. కానీ కాంగ్రెస్ ఇలా కుదేలైపోవటం జగన్మోహన్ రెడ్డికి ఆయాచితంగా కలిసి వచ్చింది. ఆయన పార్టీ నిర్మాణం చేసుకోవటం, కొత్తగా ఈ కార్యకర్తలందరూ ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కాకుండా అది కుదేలవటం మూలన ఆ పునాదుల మీద వైసీపీని బిల్డప్ చేసుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీ వైసీపీకి అయింది అన్నట్టుగా తయారు చేసుకున్నాడు. కానీ మనం శ్రమ చేయకుండా వచ్చింది, ఆయాచితంగా కలిసి వచ్చింది ఎంతకాలం నిలబడుద్ది? అందుకనే పోయే కాల బుద్ధులు పుడతాయన్నట్టు జగన్మోహన్ రెడ్డికి కూడా అమరావతిని కాదంటం మొదలుపెట్టాడు. అమరావతిని మారుస్తానన్నాడు, అమరావతిని 3 ముక్కలు చేసేసి ఒక ప్రాంతానికి ఒక ముక్క చొప్పున రాజధాని చేసేస్తానన్నాడు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయాడు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి తగిలినంత పెద్ద దెబ్బ తగిలింది 2024లోనే. కానీ అది గుర్తింపులో ఏంటంటే వాళ్ళకు కూడా ఓటు శాతం కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి మేము మళ్ళీ గెలుస్తామని అనుకుంటున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకి గట్టిగా సమాయత్తం అవుదామని మళ్ళీ ఇంకా తప్పు మీద తప్పే చేస్తున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు అయితే చేసుకుంటా వచ్చిందో, అనైతికంగా స్టేట్ డివైడ్ చేసి ఈ రోజుకి కూడా క్యాపిటల్ లేకుండా అవటానికి గల పరిస్థితులు అన్నీ క్రియేట్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి లాంటి చేతుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ క్యాడర్ని మొత్తాన్ని అప్పచెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే రకమైన అన్యాయం చేయడానికి తయారైపోయింది. అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ అయిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మళ్ళీ అమరావతిని కాదంటం ఒకటే లక్ష్యంగా పెట్టుకొని కొత్తగా పేర్లు పుట్టించి మరి మచిలీపట్నంలోంచి మా తీసుకుందాం,
ఈ విజయవాడలోంచి వి తీసుకుందాం, గుంటూరులోంచి గుమ్ తీసుకుందాం, మొత్తానికి మావిగన్ అని పేరు పెట్టి కొత్త రాజధాని ప్రాంతం చేద్దాం అని ఈరోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఇంకా వైసీపీ పార్టీ అక్కడ మూలాలకు ఏమన్నా మిగులుంటాయా? కార్యకర్తలు అసలు ఏమిటయ్యా జగన్మోహన్ రెడ్డి స్టాండు అని ఎవరైనా మాట్లాడగలే పరిస్థితులు ఉంటారా? అసలు ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ వైసీపీ నాయకులైతే బయటికి తలబెట్టి కూడా చూడలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇందులోంచి విభేదించి బయటకు వస్తే వాళ్ళ వెనుకిడితే వెళ్దాం అన్నట్టుగా ఇప్పుడు వైసీపీలో కూడా చీలికలు మొదలవుతున్నాయి. ఎందుకంటే దీనికోసం జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నాయకులైన బొత్స సత్యనారాయణ, పి సీదిరప్పరాజు లాంటి వాళ్ళతోటి విచిత్రమైన వాదనలన్నీ చేపించాడు. ఈరోజు పార్లమెంట్లో కూడా మేము అమరావతికి అనుకూలమే అంటారు, అయినా సరే మేము వ్యతిరేకించి వాకౌట్ చేస్తామని అక్కడ ఒక డ్రామా నడిపారు. దాని తర్వాత ఈయన ప్రెస్ మీట్ ఇవ్వాల 3 అక్షరాలని కలిపి 3 ప్రాంతాలని 3 ఊర్లని కలిపేసి మహానగరంగా చేసేస్తే దాని మీద రూపాయి ఖర్చు పెట్టే పని లేదన్నట్టుగా మాట్లాడతాడు. ఎందుకని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు? ఇప్పుడు లెజిస్లేటివ్ బిల్డింగ్లు ఏం అవసరం లేదా? హైకోర్టు బిల్డింగ్లు ఏం అవసరం లేదా? మచిలీపట్నంలో ఏదైనా ఈ అసెంబ్లీ నడుపుకోవడానికి ఏదైనా బిల్డింగ్ ఉందా? సరే పోనీ ఇప్పుడు ఉన్నది అని అనుకుంటే ఈ తాత్కాలిక బిల్డింగు, ఈ కొత్త అసెంబ్లీ బిల్డింగ్ తయారయ్యేదాకా దీన్ని కట్టి పెట్టారు. తర్వాత దీంట్లోకి వేరే ఆఫీసులు వీటన్నిటిని మార్చుకునే అవకాశం ఉంది. అట్లాగనే ఇప్పుడు ఈ హైకోర్టు కూడా అలాగనే ఉంది. హైకోర్టుకు కొత్త బిల్డింగులు ఇప్పుడు అన్నీ కట్టాల్సిన పరిస్థితే కదా. గుంటూరులో అయితే హైకోర్టుకి ఏదైనా బిల్డింగ్ పాతది దొరికిద్దా? లేదు మచిలీపట్నంలో అయితే అసెంబ్లీకి ఏదైనా పాత బిల్డింగ్ దొరుకుద్దా? లేదు విజయవాడలో అయితే మిగతా ఆఫీసులు వీడన్నీ పెట్టుకోవడానికి సచివాలయం ఏదన్నా దొరుకుద్దా? ఎలాగా? అక్కడ కూడా కట్టాల్సిందే కదా, ఆడ కూడా ఖర్చు పెట్టాలి కదా. మిగతా బిల్డింగులు ఇవన్నీ కడుతున్నారు, మరి ఎమ్మెల్యేల క్వార్టర్సు, ఆఫీసర్స్ క్వార్టర్సు అంటే అవన్నీ కూడా కట్టక తప్పదు. మరి ఇప్పుడు అమరావతిని కాదనుకుని ఇటు తీసుకెళ్తే ఆడ కట్టాల్సిందే కదా. ఎందుకు రూపాయి ఖర్చు ఎందుకు ఉండదు? ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏంటి, అసలు అమరావతి ఉండకూడదు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అమరావతి పలకటానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అమరావతి అనేది లేకుండా ఇప్పుడు మావిగన్ పెట్టాలి. ఎందుకని? చివరిలో జగన్లో గన్ను కలిసినట్టు ఇప్పుడు మావిగన్లో గన్ను కలిసిద్దనే, అందుకని పెట్టాల్సిన అవసరం ఉందా? ఏదైనా ఓ మాట చెప్పేటప్పుడు దానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలి. అలాంటిది ఏమీ లేదు. వ్యతిరేకించడం ఒకటే మార్గం. దానికి ఏంటంటే వెనకమాల మనకు వేరే కుట్రలు ఉంటాయి. అమరావతిలో మనకి అక్కడ ఉండటం ఇష్టం లేదు, ఆ రైతుల్ని మనం వ్యతిరేకిస్తాం, అక్కడ ఏ పరిస్థితుల్లోనూ ఇంత పెద్ద రాజధాని లేకుండా చేద్దాం అనేది ఒకటే దుగ్ధ. ఇదే కదా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళ రాజకీయాల కోసం స్టేట్ డివైడ్ చేసేసి విచిత్రమైన ఆట ఆడితే ఆ స్టేట్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. ఇక్కడైతే అసలు పార్టీ లేకుండా పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగనే 2029కి తన గొయ్యి తానే తీసుకున్నట్టుగా ఇప్పుడు అమరావతిని ఒక పెద్ద దీనిగా బండరాయి ఆ గోతి మీద పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాడు. ఇక యాతావాత చూస్తే అటు తల్లి కాంగ్రెస్ కావచ్చు, ఇటు పిల్ల కాంగ్రెస్ కావచ్చు, ఖచ్చితంగా భూస్థాపితమే అని అన్నట్టుగా కనపడతలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.